జై శ్రీమాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవ ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూప చైతన్య స్వరూపంలో వచ్చి మనందరి హృదయాల్లో స్వకాశిస్తారని ఆత్మపూర్వకమైన అమ్మ మీ దివ్యమైన శరణకమలాన్ని మా హృదయాల్లో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు హృదయం దగ్గర రెండో అరిచేతిలో ఉంచి శక్తివంతమైన 3 మహామంత్రాలు చూసాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. దయామూర్తి అయిన భూమాత మీద రెండో అర్చేసి భూమాత అనుగ్రహాన్ని ఈ మంత్రం ద్వారా పొందాలి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృదయ సంస్కృత ఆత్మతత్వం సత్య సుఖం పరమాంత గతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమది నూత స్వప్నం. ప్రాతర్న కుండల్ని ఉత్తానపరుచుకుని బంధన అమ్మ. ఈ బంధన ద్వారా మీ ముందు మాకు 4 వైపులా కింద పైన సర్వకాల సర్వ పరిపూర్ణమైన మీ రక్షణలో ఉంచాల్సింది ఆత్మపూర్వకం. కుండల్ని ఉద్దానపరుచుకుని బండను చూసుకున్న తర్వాత అమ్మ మీ ప్రేమనే దివ్యమైన చైతన్యం మా చేతుల ద్వారా మా లోపలికి గంగా ప్రవాహంగా ప్రయాణింప చేయమని విన్నవించుకుంటూ మరొకసారి భూమాతను పరిచి మూలాధారణలో ఉన్న బిందువు నుంచి విశ్వ బిందువుకు అనుసంధానించమని విన్నవించుకుంటూ శివ సాన్నిధ్యాన్ని చేస్తున్నాం. 4 ఓంకారాలు. ఓ సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలోంచి లంబోదర గణేష్ను మేల్కొల్పుని ఇక్కడున్న సర్వదేవతల్ని పూర్తిగా జాగృతి పరచమని విన్నవించుకుంటూ ఈ బీజ మంత్రాన్ని తీసుకుంటాం. ఓం లం 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 లం. ఓం వం శం శం సం. ఓం వం శం శం సం. ఓం వం శం శం సం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఇచ్చాశక్తి అమ్మవారు క్రియాశక్తి మూలాధార చక్రం వరకువైపు ఈ ప్రేమనే చైతన్యాన్ని మూలాధార చక్రం అంతటికీ వ్యాపింప చేయమని విన్నవించుకుంటూ కొద్ది సమయం అందరి కలయికతో మూలాధారంలో ధ్యానంలో అమ్మ దయచేసి మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదించి సత్యయుగాన్ని ప్రారంభించాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. అమ్మవారి ముందు వైబ్రేట్ చేసి మన గృహంలోని విశ్వానికి కూడా శుభాన్ని ప్రసాదించుకుని స్వస్తికి రాజేసి 4 బిందువులు మధ్య భాగంలో ఉంచి సవి దిశలో తిప్పుకొచ్చి
त्वं तमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः। त्वं तमेव साक्षात् श्री भैरवनाथ साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः। त्वं तमेव साक्षात् श्री कार्तिकेय साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः। त्वं तमेव साक्षात् श्री हनुमान साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः। మనలో ఉన్న కుండల్ని శిరస్సు వచ్చి నమస్కరించుకుని సమస్త దైవిక శక్తుల్ని తీసుకుని శాస్త్రాలలోకి వచ్చి ఇక్కడున్న 7 పీఠాలను జాగృతి పరిచి విశ్వం అంతా వ్యాపింప చేయమని విన్నవించుకుంటూ 3 సార్లు ఆత్మనే పుష్పాన్ని సమర్పించుకున్నాం. 3 ఓంకారాల ద్వారా మనకి మనం పూజ చేసుకుందాం. ఓం చైతన్యాన్ని శక్తి చేసుకుందాం. ఓం ఓం అమ్మ గతానికి సంబంధించిన అన్ని కర్మల నుంచి విముక్తిని ప్రసాదం. ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాన్ని ఈ అగ్ని స్వరూపంలోకి విలీనం చేయమని మూలాధార నుంచి శాస్త్రాల దాకా ఉంటాయి. అక్కడి నుంచి స్వాహ సదాల అనుగ్రహం మనలో ఉన్న వ్యతిరేక శక్తులను తొలగిస్తుంది. ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని మన 4 వైపులా 11 దైవిక శక్తులను సవేదిస్తూ ఏర్పాటు చేసి ఈ ధ్యానంలో రక్షణ కల్పించి ఇడానాడిని జాగృతి పరిచయం వినించింది. ఓం సవ్య దిశలో 4 వైపులా కుడి చేతిని తిప్పుతూ ఆ అనుభవాన్ని పొందవచ్చు. మహాసరస్వతి అనుభవాన్ని 10 దైవిక శక్తులతో మన చుట్టూ వ్యతిరేక దిశలో 10 దైవిక శక్తుల్ని ఔషధ రూపంలో ఉంచమని వ్యతిరేక దిశలో మన 4 వైపులా అనుభవం పొందిన తర్వాత 2 అరచేతులు భూమాత మీద ఉంచి పెంగుళా నాడిని సమతుల్యం చేసినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భావ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మీ అనుమతిని అనుగ్రహాన్ని ప్రసాదించండి. అమ్మవారి పాదపద్మాలకు విన్నవించుకుంటూ త్రిగుణాత్మిక శక్తి అయిన మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని అమృత రూపంలో వచ్చి మన 4 దిక్కులు 4 మూలలు 8 శక్తుల్ని అమృత రూపంలో ఉంచి అణుకి ప్రసాదించి పూర్ణ శక్తిని ప్రసాదించుకొని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని ఓంకారం ద్వారా ఓం వ్యతిరేక దిశలో ఉన్న ఈ అనుభవాన్ని మనం పొందుతూ కొద్ది సమయం భూమాతను పట్టుకుని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం స్వాదిష్టాన చక్రాన్ని పట్టుకుని క్రియేటివిటీని నిర్మలమైన చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవ సరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవ సరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఎడమారి చేతిని కుడి స్వాదిష్టానంలో చక్రంలో చేయి. కుడి అరిచేతిని అమ్మవారు వేపించి అమ్మ మీ ప్రేమని ఈ చైతన్యంతో ఇక్కడున్న అగ్నిని శాంతింపచేసి నిర్మలమైన చిత్తాన్ని ప్రసాదించడానికి వినయ విద్యతో భక్తి శ్రద్ధలతో ఆ అనుభవాన్ని పొందిన తర్వాత మనం ఈరోజు 14వ కళాస్వరూపాన్ని మనం అంగద కళాస్వరూపం అధిష్టాతుని జ్వాలామాలిని వీరి ఉభయల అనుగ్రహాన్ని పొందుతూ మనం ఎడమారి చేతిని కొంచెం పశ్చిమంగా పూర్తిగా భూమికి దిగుగా ఉన్న ప్రదేశంలో చంద్రుడి వైపు ఉంచి కుడి అరిచేతిని ఎడమ హృదయంలో వస్తుంది. ఈ వస్తూ పోతున్నాయి ఈ దివ్యమైన ప్రేమని ఈ దివ్యమైన శక్తిని ఈ అమృత తుల్యమైన చంద్రుడి యొక్క కాంతి శక్తిని హృదయంలోకి తీసుకుంటుంది. అధిష్టాత్రి జ్వాలామాలిని నిత్య శక్తి దివ్యమైన శక్తిని స్థిరపరిచి సాధకునికి ఆత్మబలాన్ని తేజస్సుని ప్రసాదించేది.
इस शक्ति का हमारे हृदय में जागृत करने के लिए अंगदा कला स्वरूप में आकर विराजमान हो जाए यहाँ हमारे सबका हृदय। शक्ति दैव शक्ति को स्थिर करके साधकों की आत्मबल और तेज प्रदान करने वाली शक्ति हमारे अंदर जागृत होता है। वही शक्ति को हम लोग अनुभव करना है हमारे हृदय। तत्व తత్వం సాధకుల్లో మేల్కొల్పున్న దైవ చైతన్యం శాశ్వత అలంకారంలా మనలో స్థిరపడుతుంది. మనందరి జీవితాలు కూడా దైవ స్వరూపాలను ప్రతిబింబించే స్థితిలో స్పందిస్తూ ఉంటాయి. साधक के अंतर में जागृत होती ये दैवी का चैतन्य शाश्वत आवरण की तरह स्थिर होकर उसका जीवन दैव स्वरूप को प्रतिबिंब करती स्थिति, इसी की स्थिति हमारे अंदर बढ़ता है। वही अंगदा। अंगदा అంటే अंगदा क्या है? अंगदा अंगदम అంటే భుజముకి ధరించే దివ్య ఆభరణం లాంటిది భుజబూంది అంటారు. సంగద అంటే దైవ గుణాలు సాధకుల్లో శాశ్వత అలంకారాలు మనలోకి మారు. ఈ అలంకారం బంగారం చేసేది కాదు. ప్రేమ, కరుణ, జ్ఞానము, వినయం, క్షమ, ధర్మము వంటి దైవ గుణాలు నిజమైన అంగద ఆభరణాలు. ఇవన్నీ మనలో భౌతిక శరీరంలో జాగృతై సూక్ష్మ శరీరం వైపు నడిపిస్తూ ఉంటారు. अंगदा का अर्थ है भुज पर धరించే దివ్య ఆభరణ भुजबूंद नहीं। अंगदा का अर्थ है दैवी गुण साधक के लिए शाश्वत आभरण बन जाता है हमारे सूक्ष्म शरीर में। वही आभरण से बना हुआ नहीं होता है। प्रेम, करुणा, ज्ञान, विनय, क्षमा और धर्म जैसे दैवी गुण हमारे हृदय में जागृत होते हैं। वही ज्वालामालिनी क्यों आता है? ज्वालामालिनी ఎందుకు? జ్వాలామాలిని అంటే అగ్ని జ్వాలలు మాలగా ధరించే దైవిక శక్తి. ఆ అగ్ని బాహ్య అగ్ని కాదు, ఇది జ్ఞానాగ్ని. ఈ జ్ఞానాగ్నిని మనం పొందుతూ ఉండాలి. అజ్ఞానాన్ని దహిస్తూ అహంకారాన్ని తొలగించి దైవ గుణాలను మరింత ప్రకాశవంతం చేస్తుంది మనం. ज्वालामालिनी का अर्थ है अग्नि का ज्वाला, ओम की माला धारण करने वाले दैव शक्ति हमारे हृदय में जागृत होता है। यह अग्नि बाहरी अग्नि नहीं है, यही ज्ञान का दिया हुआ अज्ञान को दूर करने वाली शक्ति हमारे अंदर बढ़ता है। अहंकार हमसे दूर करता, वही शक्ति अंगदा का स्वरूप। दैवी गुणों को और अधिक प्रकाशित करते हैं, वही शक्ति आप लोगों को पाना। प्रीति के बाद अंगदा क्यों आते? ప్రీతి తర్వాత అంగద ఎందుకు? సహజయోగులు ఇక్కడ గమనించాల్సింది, మనం सहजयोगों को यह ध्यान करना चाहिए हृदय में। हम लोगों को प्रीति हृदय क्यों प्रेम से भर देता है? మనకి ప్రీతి అనేది హృదయంలో ప్రేమని నింపుతుంది. అంగద ఆ ప్రేమను శాశ్వతమైన దైవ స్వరూపంగా మనలో గుణాలు స్థిరపరుస్తాయి. మనకు ఈ స్థితిలో సాధకునికి ఇలా అనుభూతి కలుగుతుంది, అమ్మవారి గుణాలే నిజమైన ఆభరణ. అదే అనురాగం. ధ్యానంలో మనకందరికీ తెలుసు. अंगदा उसके प्रेम को शाश्वत दैव गुण रूप से हमारे अंदर स्थिर करता है। इसी स्थिति में साधक को ऐसा अनुभव आता है, माँ के गुण ही मेरा सच्चे आभरण। वही ज्ञान में हम लोगों को जागृत करते हैं।
వహి అంగద. అంగద అంటే మనలో దైవిక శక్తులన్నీ జాగృతి అవుతాయి. చంద్రుని విశేషం. चंद्र का विशेष क्या हो? పౌర్ణమి का పౌర్ణమి చంద్రుడు తన సంపూర్ణ శాంతితో ఆకాశాన్ని అలంకరిస్తుంది. అలాగే అంగదాసలలో మనస్సు దైవ గుణాలతో మన లోపల అలంకరించబడుతుంది. వినయం, సహనం సహజంగా మనలో వస్తూ ఉంటుంది. ధర్మనిష్ట మనలో పెరిగి జీవితం ఇతరులకు ఆదర్శంగా మనం అందరం. पूर्ण चंद्र का अपने संपूर्ण कांति से आकाश को शोभित करता है। वही प्रकाश अंगदा कला स्वरूप में हमारे अंदर जागृत होते हैं। मन में जैविक गुणों पूरी तरह जागृत अलंकृत होकर जाता है। विनय सहज रूप से आता है, वही पहचान है। धर्म के प्रति निष्ठा बढ़ती है। जीवन दूसरों के लिए आदर्श बन जाता है, वही अभ्यास। अंतर्मुख ज्ञान। अभी तक अंतर्मुखी में क्या है? మనకి పూర్ణ చంద్రుని వెన్నెల్లో ప్రకాశిస్తూ మన హృదయాన్ని ధ్యానం చేయాలి. ఆ వెన్నెల మధ్యలో జ్వాలామాలిని నిత్య జ్ఞాన జ్వాలలు ప్రకాశిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ దర్శనాన్ని ప్రసాదించాలి. ఆ అనుభవాన్ని తీసుకోవాలి. బాహ్య ఆభరణాలు శరీరాన్ని అలంకరిస్తాయి, కానీ దైవ ఆభరణాలు ఆత్మను అలంకరిస్తాయి. ఇదే నిజమైన అంగదాలు. ప్రేమ, వినయము, జ్ఞానము, కరుణ మనందరిలో పెరిగింది. चंद्र पूर्ण चंद्र की चांदनी से प्रकाशित अपने हृदय का हम सभी लोग ध्यान करते हैं। उसके चांदनी के माध्यम से ज्वालामालिनी नित्या देवी ज्ञान की ज्वाला ओम से प्रकाशित होकर आशीर्वाद देता है, जागृति होता है, विराजमान होता है। बाहरी आवरण शरीर को अलंकृत करता है, लेकिन दैवी गुण आत्मा को अलंकृत करता है। यही सच्चा प्यार। तुम्हारे सच्चे अंगद प्रेम और विनय, ज्ञान और करुणा होता है हमारे हृदय में जागृत करने के लिए। हम सभी लोग हृदय में उतार कर माँ का ध्यान करेंगे, तो अंगदा स्वरूप और ज्वालामाली स्वरूप को हृदय में जागृत करेंगे। अभी तक उसकी अंतर्मुख यात्रा इसी प्रकार है। इప్పటి వరకు అంతర్ముఖ యాత్ర మనం అమృత ప్రథమ కళాస్వరూపం మనకి భూమాత ద్వారా చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. రెండవ స్వరూపం మనద దివ్య ప్రేమ, మూడవది పురుష, నాలుగవది పుష్టి మనకి తృప్తినిస్తుంది. పుష్టి ఆత్మబలాన్ని, రతి దివ్య ప్రేమ, वृत्ति स्थिरत्वाన్ని शांति में सब। अभी तक हम लोगों ने पाया है अमृता कला स्वरूप का द्वारा माता से हमारे अंदर चैतन्य बढ़ता है, वही पहचान। दूसरा मनदा दिव्य प्रेम देता है, तीसरा पुरुषा दैव पोषणा देता है, चौथा पुष्टि सैटिस्फैक्शन तृप्ति देता है, संतोष देता है। पुष्टि आत्मा का सिद्धि देता है, रति दिव्य प्रेम देता है, वृत्ति स्थिरत्व लाता है, शेषिनी कांति और कालातीत अनुग्रह प्रसादित करता है। మనం చంద్రిక సర్వవ్యాపకమైన దైవిక చైతన్యం మనందరం కూడా అనుభూతి చెందుతాం. అలాగే కాంతి ఆత్మ జ్యోతిని తేజస్సును వికసింపచేస్తుంది ఈ కళాస్వరూపం. ज्योत्ना कला स्वरूपम निर्मल ज्ञानाన్ని వెన్నెలా ప్రసాదిస్తుంది. శ్రీ కళా స్వరూపం దైవ మంగళం, సంపూర్ణత్వ, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రీతి నిస్వార్థమైన ప్రేమ మనందరిలో వికసిస్తుంది. అంగద దైవ గుణాన్ని శాశ్వత ఆభరణాలుగా తెలియపరుస్తుంది.
साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो नमः। चंद्रिका कहता है सर्वव्यापी दैव चैतन्य अनुभव होता है और हृदय में धीरे धीरे कांति बढ़ता है। कांति का कला स्वरूप कहता है आत्मा का ज्योति दिव्य तेजस के रूप में विकसित होता है। ज्योतना कला स्वरूप देता है निर्मल ज्ञान चांदनी के रूप में प्रकाश हमारे अंदर हृदय में जागरूक होता है। ध्यान में पहचाने नाना है हम सब मिलकर हैं। श्री कला स्वरूप देता है दैव मंगल और संपूर्ण ऐश्वर्य देता है। प्रीति कला स्वरूप देता है निस्वार्थ दैव प्रेम का विकास। अंगदा देता है दैवी गुणों को शाश्वत आवरण के रूप में हमारे अणु कण कण जागरूक होता है। साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। మనమందరం ఈ శక్తుల్ని ఎడమ అరిచేతిని చుందుడు వైపు కుడి అరిచేతిని ఎడమ హృదయంలో అంగద కళా స్వరూపాన్ని మంత్రమూలకంగా జాగృతి పరుచుకుని మనలోకి ఆ అమృత తుల్యం అంగద కళా స్వరూపం ఆ ఆభరణాన్ని జాగృతి పరుచుకున్నారు. ఆ పరమ పూజ్య శ్రీ మాతాజీ అమ్మ మీకు ఆత్మపూర్వకమైన స్వాగతం. అంగద కళా స్వరూపంలో మా హృదయాల్లో మా హృదయ కమలాన్ని ప్రకాశింపచేసి హృదయాన్ని జాగృతపరుచు ఆత్మనే శాంతి మాలో అనుభవంలోకి ప్రసాదించి సవినవేణి జ్వాలామాలిని నిత్య స్వరూపాన్ని మా హృదయంలో పూర్తిగా ఆ అమ్మవారి యొక్క దర్శనాన్ని ప్రసాదించి ఆవిడ ఆశీస్సుల్ని ప్రసాదించి హృదయ కమలాన్ని వికసింపచేయాల్సిందిగా సవినవేణి. ओम तमेव साक्षात श्री अंगदा कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात श्री अंगदा कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात श्री अंगदा कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। आ जाइए ना वो प्यारी माँ अंगदा कला स्वरूप में आकर विराजमान ज्वालामालिनी स्वरूप नित्या देवी को हमारे हृदय में जागृत कर विराजमान होकर दर्शन प्रसादित हृदय का मुख पूरी कर कांति बढ़ दीजिए। हम सबका आत्मा से प्रकाशित कांति को अनुभव करते हुए हम लोगों ने इस कांति से हम सब आत्मा परमात्मा को मिलने के लिए तड़पता है। इसीलिए हमारे इच्छा पूरा करके हम सब परब्रह्म परमेश्वर का आत्मा परमात्मा का दिशा में एकत्व प्राप्त करके ऐक्य होने के लिए अनुमति प्रसादित अम्मा దయచేసి పరబ్రహ్మ పరమేశ్వరులో మా అందరి ఆత్మని విలీనం చేసి పూర్తిగా ఆయనలో కలిసి ఆయన దర్శనాన్ని మా హృదయంలో వికసింపు చేసి హృదయ కమలాన్ని పూర్తిగా తెలిసి పూర్తిగా ఈ అనుభవాన్ని ప్రస్తావించాలి. వినయ విద్యతో భక్తి శ్రద్ధతో తమేవ శ్రీ జ్వాలామాలిని నిత్య సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి त्वं तमेव साक्षात श्री ज्वालामालिनी नित्य साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः। साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः। समस्त देवी देवतल की पंचमहाभूताल की सूर्य आदिशक्ति सदाशिव శిరస్సు ఉంచి కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ అమృతవాక్కుని స్వాదిష్టాన్ చక్రం గురించి వినిపించండి. మరింతమైన ఉన్నతమైన ధ్యాన స్థితిని ప్రసాదించి ఆ అనుభవాన్ని పొందాము. जय श्री माता जी स्टे गॉड ब्लेस। हम सभी लोग आत्मा से माँ का प्रवचन सुनेंगे। जय श्री माता जी। इस जगह मैं अंग्रेजी में बातचीत करूंगी। उसकी वजह यह है कि अभी तक हिंदुस्तान में अंग्रेजी में मैंने कहीं भी बातचीत नहीं की और ये जो अतिथि लोग आए हैं आज तक मेरा भाषण सुन नहीं पाए, इसलिए इनसे कहा था कि यहाँ पर मैं अंग्रेजी में बातचीत करूंगी। और जब मंदिरों में आदि या मेरे ख्याल से
दिल्ली के विद्यापीठ में भी जो भाषण होने वाले हैं वो हिंदी भाषा में ही होंगे, इसलिए कृपया आप दूसरे भाषणों में भी आएंगे तो मैं हिंदी में बातचीत करूंगी। आशा है आप लोग बुरा नहीं मानेंगे, क्योंकि अतिथि हैं, थोड़ा सा इनका भी कभी ख्याल करना चाहिए। हालांकि आप लोग सब थोड़ा बहुत तो अंग्रेजी समझते हैं और मैं कोई ऐसी कठिन अंग्रेजी बोलती नहीं। अगर आपको कोई उसमें प्रश्न हो तो मैं आपको बता दूं। सिर्फ ये 5-6 लेक्चर्स जो हैं ये मैं अंग्रेजी में देने वाली हूँ, इसके लिए क्षमा कीजिएगा। Yesterday I talked to you about the subtle centers which exist within our being. The knowledge of this was known to Indians, to many Indian seers, thousands of years back, but they did not disclose it. There were two types of people who became aware of the higher powers of nature. One of them were the people who thought that we may be able to excite the nature itself. So they started worshipping all the 5 elements through the Veda mantras and all that. They tried to awaken the 5 mantras, the result of which we see today is the manifestation of science, that they have been able to harness the energy of those 5 elements. The second type of people who became aware that there must be some force which is giving us evolution, they started singing the praise of God in bhakti and requesting God to incarnate on this earth. These were the bhakti margis. That is how in the Virata, in the primordial being, there are 2 forces as are in the human beings, as I told you yesterday. One is the emotional force, which is the bhakti, which gives us existence. This is the force through which the whole universal was conceived, was desired, and in our Sahaja Yoga terminology it is called as the Mahakali Shakti. On the right side of the Virat, as we have in the human beings, is the power of action, where he uses all the 5 elements to create, is the power of Mahasaraswati according to Sahaja Yoga terminology. The third force that did not operate so openly started thousands and thousands of years back in this country, where people started giving Ishvara Pranidhan, which is the basic of Hatha Yoga. That is to establish Ishvara within you. First the Ishvara must be established, the light of your spirit, your Atma must be awakened, and then the cleansing must be done, and people must be established into their self-realization. This line of action was taken for very, very few people, extremely few. So much so that after Buddha, when Viditama, his one of disciples, went to Japan, he started a cult called as Zen, which is the same as Sahaja Yoga. And they are mentioned that in 6 centuries they had only 26 Kashyapas, means the ones who were realized. Even Indra was given realization, even Brahmadeva was given realization. So it extends up to the date when Brahmadeva was created out of Sri Narayana, Sri Vishnu. To us, all these deities are mythological things.
Actually, they became mythological because when people started talking about the flower in which the honey was, people started worrying about the flower. They were more worried about the flower than the honey. So then the people came up, like Buddha and Mahavira, who said, better not talk about the flower at all. If you talk about the flower, people get stuck up at that point. They go discussing, arguing, and also getting into rituals which were dead, just trying to do some sort of a dead work, and the progress of their being was completely obliterated, and they could not go any further with it. It was then desired that something should be done to overcome this hurdle of human beings by which he gets stuck up to forms. So many people on this earth came as gurus, as real gurus. The manifestation of this great principle of primordial master, as I told you yesterday, is called as Dattatreya, came on this earth many a times, and they tried to establish within us our sustenance, our dharma, with this central force of evolution. Only through by establishment of sustenance that we can evolve. As I told you yesterday about carbon, has its own sustenance. Gold has its own sustenance, that gold is not tarnishable. In the same way, human beings have their own sustenance. These gurus came on this earth to establish that sustenance within us. All of them are the incarnation of the same spirit. Like Raja Janaka, he came as Nanaka. Also Muhammad Sahib was the same personality, absolutely the same personality as Guru Nanak. There is no difference in their personality. Just the same. That's why Guru Nanaka came on this earth to tell people that you should not find on this basis of Hindu and Muslims. Because he realized as Muhammad Sahib that he had done a mistake to tell people that all human beings are just the same and one should not force things in this manner. Actually, the whole thing gets perverted as soon as the disciples take the place of the gurus. Thus we had the middle path built in by the gurus in the center of our being, as shown there, as called as the void. The first chakra I told you about is the center of innocence. It is bestowed upon by the deity of Sri Ganesh. These gurus did not talk of the deities too much because, as I told you, people were talking more about the flower than about the honey. So they said, talk about the Nirakar, talk about the formless, by which people will pay their attention to the formless. But still it became talk and talk and talk. When they talked about the flower, people got stuck up with the talk about the flower. And when they talked about the Nirakara and formless, they got stuck up with that. So human beings are such that they get stuck up with their thoughts, which are limited, coming from a limited area of their intelligence and their rationality. So what was rational became a problem for saints to give realization. So there was again a revival at the time of Shankaracharya. Again Nanaka came and talked of Nirakara. Like that, they were trying to bring the people closer to reality by telling them, now forget this, now take to this. Now forget this, take to this. Somehow that by giving up things, they might be able to reach the reality. Now, the center of Muladhara is the center, is the Muladhara chakra. One has to understand the importance of this center being separated from Muladhara itself. Muladhara is the place where the Kundalini sits, is in the sacrum, is in the bone
called sacrum. Sacrum means sacred. That means even in Latin language, it was called as a sacred bone. That means they knew that there was something sacred, holy about this bone. It is said that when the body burns, the whole body burns, but seldom this bone burns, and if it burns, it requires very tremendous heat. This triangular bone had this power within us, which is the power of Kundalini, which creates the whole being, still it remains the whole. That's why it is called as a residual power of Kundalini. Now this Kundalini resides there for ages together, and it comes back with you whenever you are born again. She is your mother. She has been your eternal mother. She is your individual mother. You do not share her motherhood with anybody else. She is the one who has loved you all your life, and she is anxiously waiting for a moment when she can give your second birth, your Punarjanma. Now such a Kundalini, how can she be dangerous? Many people have told me that they have read some books which says that Kundalini awakening is a very dangerous thing. I have also seen some of the very, very books written so big as that, with such ignorance, saying that Kundalini is in the stomach. I was surprised that when you don't know anything about it, why should you write? Kundalini is not there. She is in the Muladhara, and the Muladhara chakra is protecting the Muladhara. You can see with your naked eyes, when you come to Sahaja Yoga, the pulsation of the Kundalini in the triangular bone, if there is an obstruction above it. But if there is no obstruction, the Kundalini just shoots off. Now, this Ganesha chakra is very important, as I told you yesterday, because the first thing that God created was innocence, and this innocence is Sri Ganesha. It's so delicate. It's like a flower. If you try to play about with your innocence, Ganesha just gets angry with you, or he sleeps off. Now these people who have described the Kundalini being troublesome or coming up as a lightning or giving you kriyas, as I told you yesterday, are the people who are naive. They don't know how to handle the Kundalini. And that's how they have made mistakes. By committing these mistakes, they have become so popular. People like the people who have committed mistakes and telling something wrong. All these things happen because you have no idea as to how to handle the Kundalini. It is Ganesha who gets angry, not the Kundalini. It is he sitting down there informs the Kundalini that now you can rise because there is somebody who has the authority to raise you. Now Sri Ganesha is a very important deity within us. Sri Ganesha is made by Mother Earth. Mother Earth has created it. Mother Earth has got the power within itself as magnetism. Magnetism is the power of Mother Earth. This magnetism within us resides as Sri Ganesha. We too have this magnetism within us. The birds have this magnetism within them. The fishes have this magnetism within them. When the birds fly all the way from Siberia to India, how do they do it? How do they know the direction which way to fly? They have this magnet within themselves, and that's how they can fly. They are innocent. Animals are innocent. Only the human beings have the freedom to completely destroy his or her innocence. A person who is absolutely innocent has a great sense of direction. As soon as he is misdirected, immediately he knows where it is wrong. But once the Kundalini awakens, he gets a direction so enlightened within him that immediately he knows within himself that this man is not a religious person, this man is a thug, this man is a good person, or this man is a realizer. This center is very important for all of us. By God's grace, India has got a speciality as far as Sri Ganesh is concerned. As I told you yesterday, that Indians on the whole are innocent people. On the whole, they are innocent. But we have really tried to destroy it by getting sophisticated and over-intelligent. This center is to preserve and to be maintained through Sahaja Yoga practice after realization,
There are certain asanas which are to be done. There are certain mantras that are to be recited to keep this center all right. Now the second center that we have within us is the Nabhi, which is placed inside the void.